జనగామ జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వృద్ధ దంపతులు ఉదయం పొలం పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిలబడ్డారు పానాలు నిలబడుతుంటే వాళ్ళు నిలబడ్డారు అంటేనే ఉన్నా అడ్డం తిరిగి ఫస్ట్ వాళ్ళు అడ్డం తిరుగుతాక వస్తురు ఏమో ఒత్తురు పోదాం అంటనే ఉన్నా పోదాం పయ్య దొంగలే ఉన్నట్టు ఉరుకొస్తుంటే బండి గుంజి మీద ఎత్తేసిర్రు. గుంజి అనగానే నేను ఆయన లేబట్టారు అయ్యో కొట్టకూరు ముసలాయన కొట్టకూరు అంటూనే ఉన్నా. బండి లేబట్టిరు, ఆ బండి మళ్ళీ ఎత్తేసి నేను వాళ్ళ దిక్కు చూసుకురు అని దెబ్బ బంగారం తీసి బొడ్లో ఎక్కగానే లంచం ఉండే ఏడబెట్టినవే చంపేస్తే దీనికి గొలుసు ఏడేసినవే ఇప్పుడు గొలుసు ఏడేసినవని మీద కూర్చొని కథ నా పులుసులు ఆడిరు. అదంతా పులుసులు ఆడి దొరకంగానే గుంజుకుంటూ ఇద్దరు తోటి కూడా పంచాయతీ చేసిన గుంజుకుంటుంటే కూడా ఏలు కట్ అయింది, పొక్కు పొడిచింది, చంపేస్తా అన్నాడు. నేను గట్ల గిట్ల చేస్తే మాత్రం పానం తీసి కావస్తారు. అట్లా అయింది సారు. ఎంత దండం పెడతాను, కాలు మొక్కుతాను, ఎంత నమ్ముకోలే. మధ్యాహ్నం వచ్చేటప్పుడు బాయికి 6 గంటలకు వచ్చి ఆ మూడే తిరగగానే అడ్డం తిరిగిన మొగోళ్ళు తిరిగి మళ్ళీ ఎమ్మడే ఒక మంచి వెనుక బండి గుంజేసి బయట అటుమకేసిండు. బండి ఎత్తేసిండు, నా మీద బండి ఎత్తేసిండు. మళ్ళీ లేపి మళ్ళీ లేపక మా భార్య కూడా మిచ్చి మీద కూర్చున్నాడు. బంగారు గుంజుకుపోయాడు, కొట్టాను. నన్ను కొట్టి బంగారు దొరుకుతాయంటే అది చంపేయరా అని వాళ్ళంటే నన్ను వాళ్ళు కొత్తాను. కత్తి తీపెడతాను నాకు వాడు ఆమె చంపేస్తాను. పైన కూర్చున్నాడు ఇక చంపుతానని బాగా దుఃఖంగానే లేచి ఉప్పుతూనే ఉన్నాడు. ఇక 3 తులాల బంగారం. అంతలో పోలీసు వచ్చారు, చేసుకుని పోయారు.